గౌరవనీయులు సౌండ్ పెంచాలి బాబు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ముత్యంరెడ్డి గారు, మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి రాజమణి గారు, మిత్రులు మురళీ యాదవ్ గారు, దేవేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, పబ్బా రమేష్ గారు, దామోదర్ రెడ్డి గారు, లైబ్రరీ చైర్మన్ చంద్రగౌడ్ గారు, మీ అందరి ముందు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ మదన్ రెడ్డి గారు, సభలో ఆసీనులై ఉన్నటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇది 7వ సభ. దాదాపుగా ఇప్పటికే ఈ సభతో కలిపితే ఒక 3 లక్షల మంది ప్రజల్ని ఈరోజు నేను కలుసుకోవడం జరిగింది. ఎక్కడికి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, నిజామాబాద్ జిల్లా అయినా, సంగారెడ్డి జిల్లా అయినా, మన మెదక్ జిల్లా అయినా ఒకటే ఉత్సాహం కనపడతా ఉంది. సర్వే రిపోర్ట్ కూడా అవే తెలియజేస్తూ ఉన్నాయి. నర్సాపూర్లో పోయినసారి జరిగిన దానికంటే కుడిచేయి ఈ సభ జరుగుతూ ఉంది. అలా దీంతో మదన్ రెడ్డి గారి విజయం ఖాయమని చెప్పి తేలిపోయింది. ఈరోజు ఇంకా చర్చ కూడా లేదు. మీ అందరితో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా గాలి గాలి ఆగమాగం కావద్దు, మంచిగా ఆలోచించాలి. నర్సాపూర్ నియోజకవర్గం చైతన్యవంతమైన ప్రాంతం. మీరందరూ కూడా బాగా ఆలోచించగలిగే శక్తి ఉన్నవాళ్ళు. 70 ఏళ్ల నుంచి ఎన్నికలు జరుగుతున్నా, ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో కొద్దిగా బాధ అనిపించేది ఏంటంటే, ఎంత పరిణతి రావాలనో అంత పరిణతి రాలే. డెమోక్రసీలో ఎంత మెచ్యూరిటీ ఉండాలనో అంత లేదు. ఎలక్షన్ వస్తే చాలా పార్టీలు నిలబడతాయి, చాలా అభ్యర్థులు నిలబడతారు. నేను ఇంచుమించు అన్ని సభలలో ఈ మాట చెప్తున్నా, విషయం తెలిస్తే మంచిదనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. ఎలక్షన్లలో పార్టీలు గెలవడమో అభ్యర్థులు గెలవడమో కాదు ముఖ్యం. ఎన్నికల్లో ఎంత పరిణతి రావాలంటే, ఎంత మెచ్యూరిటీ రావాలంటే ఖచ్చితంగా ప్రజలు గెలవాలి. ప్రజలు కోరుకునేటువంటి వాళ్ళ అభీష్టం గెలవాలి. అట్లయితే ఏమవుతుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ప్రజల యొక్క ఎజెండా అమలవుతుంది. ఎవలే బాబు, ఆ వాటర్ ప్యాకెట్ ఎందుకు ఎత్తుందా? తప్పు కదా, అట్లా వేయద్దు కదా, బంద్ చేయండి. మీరు 10 మంది మొత్తం సభ చెడగొట్టదు కదా, వాటర్ ప్యాకెట్లు ఇచ్చడం బంద్ చేయండి. ఆ విధంగా ఆలోచించి పనిచేస్తే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి, మంచి జరుగుతుంది ప్రజలకు. అది రావాలి దేశంలో, నేను కోరుకుంటా ఉన్నా. కానీ దేశంలో ఉన్న దరిద్రం రాజకీయం అది నేర్పలే మనకు. అన్ని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు నేర్పినారు. ఎలక్షన్ అనగానే కులగజ్జి, మత గజ్జి, డబ్బులు సరఫరా, మద్యం సరఫరా అంతా చిల్లర పిచ్చేశారు. అది ఎప్పటికి పోద్దో భగవంతుని కనుక ఆ రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. సిద్దిపేటలో మేము ప్రయత్నం చేసినాం. ముత్యంరెడ్డి గారు నేను ఉన్నప్పుడు మేము అట్లే పనిచేసినాం. ప్రజలు కూడా మమ్మల్ని అట్లే గెలిపించినారు. మొత్తం అంతా కూడా సిచ్యువేషన్ రావాలి. ఓ కార్యకర్తగా చెప్తా ఉన్నా నేను ఈ మాట. పత్రికా విలేకరులు కూడా దీన్ని హైలైట్ చేయాలి దయచేసి, ప్రజలకు తెలియాలి. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పే మాట విని మీ తండాలకు, మీ గ్రామాలకు, పట్టణంలో మీ బస్తీలకు పోయిన తర్వాత ఇది నిజమా కాదా చర్చ చేయండి, దయచేసి డిస్కస్ చేయండి.
వాటికైనా అగాధం ఒకటేమని నేను చెప్తలేను. ఏం జరుగుతూ ఉంది, ఏం జరగవలసి ఉంది, ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది డిస్కస్ కావాలి, చర్చ జరగాలి. జరిగి ఓట్లేస్తేనే గట్టిగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, మంచి జరుగుతుంది. ఏముంది ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు ఈ ఎలక్షన్లో. ఎందువల్ల అంటే 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీలు ఒక జట్టు కట్టి ఒక పక్కన ఉన్నాయి, ఒక అభ్యర్థి. 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి 4 సంవత్సరాలు మీ దీవెనతోని పరిపాలన చేసినటువంటి పార్టీ ఇంకో పక్కన ఉంది. ఇక మధ్యలో కూడా ఉన్నారు కానీ వాళ్ళ లెక్కలు లేరు. పోటీ ఇద్దరి మధ్యనే ఉంది. వీళ్ళంతా ఎవరైనా కొత్త వాళ్ళ మీకు? అంత పాతోళ్ళే, ఎవరు ఆకాశంకి ఎవరు దిగి రాలే. కాంగ్రెస్ పార్టీ కొత్తగానా? తెలుగుదేశం కొత్తగానా? టీఆర్ఎస్ కూడా కొత్త కాదు. టీఆర్ఎస్ కూడా మీ ముందున్న పార్టీ గత 20 ఏళ్ళ నుంచి. మరి ఇక కన్ఫ్యూజన్ ఏముంది? కన్ఫ్యూజన్ లేదు, క్లియర్గా ఉంది ముచ్చట. మీరు ఆలోచించవలసింది ఏంటి అంటే 58 ఏళ్ళ పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ రాజ్యంలో కరెంటు సరఫరా ఏ విధంగా ఉండే, ఇవాళ మీ గ్రామాలలో మీ పట్టణంలో కరెంటు సరఫరా ఎట్లా ఉన్నది? పెన్షన్లు కావచ్చు, మరొకటి కావచ్చు, వాళ్ళ రాజ్యంలో ఎంత పెన్షన్ ఇచ్చినారు? టీఆర్ఎస్ గవర్నమెంట్లో పేదలకు ఎంత మేలు జరిగింది? అది రేషన్ బియ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆలోచన చేయండి. ఓట్ల కోసం, తమాషా కోసం కాదు. నాకు బాగా గుర్తున్నది, ఏకే గోయల్ అని చెప్పి ఒక ఆయన ఎక్స్ ప్లానింగ్ సెక్రటరీ, అంత కూర్చొన్నాం తెలంగాణ భవన్లో హైదరాబాద్లో. పెన్షన్ ఎందుకు ఇస్తామా మనం పేదలకు అని అడిగిన నేను. ఓట్ల కోసం ఇస్తామా, డ్రామాకి ఇస్తామా, ఏదైనా ఉద్దేశం ఉందా? ఉద్దేశం ఉండాలి కదా. ఏం చేసినా కూడా వట్టిగానే చేయదు కదా, ఉద్దేశం ఉండాలి. పేదవాళ్లకు, ఆలనా పాలన లేని వాళ్లకు, భర్తలు చనిపోయినటువంటి స్త్రీలకు, ముసలివాన్లకు, ఒంటరి మహిళలకు, ఇంకా ఇతరత్ర కొంతమందికి ఇస్తాం పెన్షన్. ఎందుకు? వాళ్ళకు ఒక ఆదరణ ఉండాలి, ఇంకోళ్ళ మోతాదు ఉండద్దు. మనం కూడా మనుషులమే, వాళ్ళు మనుషులే. రేపు మనం కూడా ముసలోళ్ళం అవుతాం, మన పిల్లలు కూడా మంచిగా చూస్తారో లేదో. కాబట్టి వాళ్ళకు ఒక ఆదరణ, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అని ఇస్తాం పెన్షన్. మరి ఇచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు తీరాలి కదా. ఏదో 70 రూపాయలు చేతులు పెట్టి, 200 చేతులు పెట్టి, ఇదే పరమాన్నం అనుకో, ఇదే కైలాసం అనుకో, అట్లా అవసరం లేదు. మనం మంచికి ఇద్దాం, లెక్క తీయమని చెప్పిన నేను. పండితులందరూ కలిసి ఉప్పు గింత, పప్పు గింత, చింతపండు గింత అని లెక్కలు తీసి 670 ఇస్తే మత్తు అయితే సారని చెప్పారు. నేనన్నా ఏం కోసురుతావారా బైకి పేదోళ్ళకు, ముసలోళ్ళకు, భర్త లేని స్త్రీలకు ఇచ్చే కానీ కొసరన్నా పర్వాలేదు, ఒక 1000 రూపాయలు రాయమని చెప్పి నేనే జబర్దస్త్గా చెప్పి రాపించిన. ఇట్లా అనేక మంది బీడీలు చేసే కార్మికులు ఉన్నారు. ఎప్పుడన్నా జీవితంలో వాళ్ళ గురించి వాళ్ళని పట్టించుకున్నారా? ఇప్పించిండ్రా? వాళ్ళ బతుకు వాళ్ళే బతికిండ్రు తప్ప ఎవరు పట్టించుకోలే. ఇలా దాదాపు 4,50,000 మంది బీడీ కార్మికులకు కూడా నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాం. ఎవరికైతే కాళ్ళు దొడ్డుగా బీమారు ఉంటుందో, బోధకాలు, వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాం. ఈ ఇచ్చేదాన్ని మీ ఆశీర్వాదంతో మళ్ళీ గెలిస్తేనే ఉన్నాం గ్యారెంటీగా. 2016 రూపాయలు ఇస్తామని మనవి చేస్తూ ఉన్నాం. వికలాంగులకు ఇచ్చేది కూడా 1500 నుంచి 3016 రూపాయలు చేసుకుంటాం. నిరుద్యోగ యువకులు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా లక్షలాది మందికి ఒక 3016 రూపాయలు వాళ్ళకు కూడా భృతి ఇచ్చుకుందాం పర్ మంత్. ఆ సాయం కూడా చేసుకుందాం. కళ్యాణ లక్ష్మి అనే స్కీమ్ వస్తుందని మనం అనుకున్నామా? ఒక పేదింట్లో ఆడబిడ్డ పెళ్లి అయితే 1,116 రూపాయలు ఇచ్చేటువంటి రాష్ట్రం ఇండియాలో ఎక్కడైనా ఉందా? పేద పొడుగు మాటలు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ఆయన స్టేట్లో ఉందా? ఏపీలో ఉందా? ఇయ్యాలి ఈ డబ్బు ఇస్తున్నారా? ఇయ్యరు, వాళ్ళే పంచుకొని తింటారు. నిన్న నరేంద్ర మోడీ వచ్చి చాలా పొడుగు మాటలు మాట్లాడింది. నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా నరసాపూర్ నుంచి, ఇలా మీ పార్టీ, మీ బీజేపీ
19 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా మీరు 1000 రూపాయల పెన్షన్ ఇస్తారా పేదోళ్లకు? ఇయ్యరు. ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా మీరు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉందా మీ దగ్గర? లేదు. రైతులకు 24 గంటలు ఒక్క రాష్ట్రంలోనన్నా ఇస్తారా? లేదు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తారా? లేదు. వీడికి వచ్చి తెలంగాణలో మేము గొర్రెల్లా ఉన్నామని అడ్డం పొడవు మాట్లాడతావు. చెల్లది జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి తెలంగాణలో మాట్లాడితే. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర నరేంద్ర మోడీ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా ఒకటే, ఖచ్చితంగా ప్రజాకోర్టులో నిలబెట్టి మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడితే చెల్లయి, అడ్డం పొడుగు మాట్లాడితే చెల్లదు. ఆయన నిజంగా కూడా నాకు బాధ అనిపించింది. మరానికి ఎవరు రాసి ఇచ్చిండో ఎందుకు చదివిండో కానీ తెలంగాణలో కరెంటు మంచిగా లేదో అంటాడు. ఉన్నదా లేదా నర్సాపూర్లో మీరు చెప్పాలి. మరి ఉన్నది మంచిగా ఉన్నది కదా, మా అక్కలు చెప్తలేరు. కరెంటు మంచిగానే ఉందా? మరి నరేంద్ర మోడీకి ఏమైనా బీమారీ వచ్చినా గట్లెందుకు చెప్పే? ఇది ఎక్కడ కథ నాకు అర్థం కాదు. గింత అబద్ధమా? చాలా పెద్ద పదవిలో ఉన్నోళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎటువంటి అంటే అగాధం మాట్లాడితే ఎట్లా? కరెంటు వాటిగానే ఉంటుంది. అది తీయగ పుల్లగా మాట్లాడి డంబచారం చేస్తే ఉంటుంది ఆ కరెంటు. ఇవాళ మేము ఎంత తిప్పలు పడతాం దానికోసం. మంత్రుల సెల్ ఫోన్లో, మంత్రుల ఐప్యాడ్లో, నా సెల్ ఫోన్లో రోజుకు 4 మాటలు 5 మాటలు దాన్ని మానిటర్ చేస్తాం. విద్యుత్ ప్రవాహాన్ని ఒక యాప్ ఉంటుంది. రామగుండంలో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, కొత్తగూడెంలో ఎంత అవుతుంది, కేటీపీపీలో ఎంత అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాటా కింద ఎంత వస్తుంది, మనం ప్రైవేట్ కొన్నదానిలో ఎంత వస్తుంది అనేది గంట గంటకు చూస్తాం. కాపలాదారులా ఉంటాం. అందువల్ల మొట్టమొదటిసారి వానాకాలం కోతలకు వచ్చే ముందు 11,000 మెగావాట్ల లోడ్ వచ్చింది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాలే అంత లోడ్ వచ్చింది. అయినా సప్లై చేయగలిగాం. ఎట్లా చేయగలిగాం? చిత్తశుద్ధి ఉంది కాబట్టి, నేను కూడా కాపోని కాబట్టి, వ్యవసాయం బతకాలి కాబట్టి, రైతులు బతకాలి కాబట్టి కింద మీద పడి చేసినాం. ఊరికే తమాషా చెప్తే తీయగా మాట్లాడితే రాదు కరెంటు. దాని ఇంకా కష్టం చేయాలి, తిప్పల పడాలి. పడుతున్నాం కాబట్టి వస్తున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు. గతంలో మహిళలు గర్భవతులు అయితే ఆ ప్రైవేట్ డాక్టర్లు వాళ్ళ ఇష్టమున్న పనికి మాలిన ఆపరేషన్లు చేస్తే వేలకు వేల రూపాయలు దోపిడీకి గురైంది. ఈరోజు అట్లా కాదు. సర్కారు దవాఖానాలను కొంత మంచిగా చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి, అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి, అమ్మఒడి వాహనంలో తీసుకొచ్చి మళ్ళీ అమ్మఒడి వాహనంలో ఇంటికాడ తీస్తున్నారు. ఇండియాలో ఏడలేదు ఇది. ఇంకా ఇది ఇక చెప్తే ఇప్పుడు ఎన్నేం చెప్పాలి. ఇంకా ఇజ్జత్ తక్కువ ముచ్చటేందంటే, నేను హెలికాప్టర్ ఎలాగొట్టినా చెప్పన్నా? మీ గోపికే ఉన్నది. నేను కుజార్థంగా మాట్లాడదామని హెలికాప్టర్ ఎలాగొట్టాను నేను కూడా. మరి యాన్నో కాడ చెప్పాలి కదా. ఈయన మా నరేంద్ర మోడీ ఓ స్కీమ్ పెట్టిండు. దాని పేరేంటంటే ఆయుష్మాన్ భారత్. అవే పెద్ద బోగస్ ముచ్చట. ఆయుష్మాన్ భారత్లో మెంబర్ కావాలి. ఏది ఆయన ఇచ్చే ఆ మహత్తరమైనటువంటి వైద్య సదుపాయం పొందానంటే అందులో మెంబర్ కావాలి. మెంబర్ కావాలంటే ఒక 50 కండిషన్లు ఉన్నాయి. ఎక్కడే ఉండద్దట్టుగా చిప్పబట్టుకొని పిచ్చమెత్తుకుంటాడే కావన్నట. నీకో మోటార్ బైక్ ఉన్న తిప్పలే ఇయ్యరు, స్కీమ్ ఇయ్యరు. అంటే చాలా నిబంధనలు. అంటే ఒక 20% మందికి కూడా రాదు. లంబాడి తండలు కూడా ఉన్నాయి కదా, 50 మోటార్ సైకిళ్ళు ఉన్నాయా లేవా? మరి ఎవరికి రాదు. మరి మోడీ పెట్టిన స్కీమ్ దానికన్నా చాలా మంచి స్కీమ్ మనం అమలు చేసుకుంటున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ అమలు చేసుకుంటున్నాం, ఆరోగ్యశ్రీ అమలు చేసుకుంటున్నాం. ఎన్ని లక్షల రూపాయలైనా కానీ వెచ్చిస్తున్నాం, పెడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం ప్రజలను కాపాడుకోవడానికి. చాలా అద్భుతమైన స్కీమ్. నిన్న వచ్చి ఆయన ఆయుష్మాన్ భారత్లో షరీక్ అయి మేము ఉన్నది ఓడగొట్టుకోవన్నా? ఉన్న సదుపాయం పోవన్నా? మోడీ గారు ఏజెంట్ ఉంటాడు ఇక్కడ. ఎవరో ఆయన పేరు ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే నర్సాపూర్కి వెళ్ళి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ ఆయుష్మాన్ భారత్ దిక్కుమాల స్కీమ్ మీది మంచిగా ఉందా, మాది మంచిగా ఉందా? మీ దానిలో చేరమంటే మేమెందుకు చేరుతాం? నాకు అర్థం కాదు. మాది మంచిగా ఉండగా అది కూడా మాట్లాడతారు. అంటే ఇష్టం ఉన్నట్టు. నేను అందుకే మొట్టమొదటి ఉపన్యాసం మొదలుపెట్టినప్పుడు చెప్పిన
ఆగమాగం వినద్దు, మంచిగా వినాలి, మనసున పెట్టాలి, ఆలోచించాలి ఎవరు చెప్పింది నిజమనేది పక్కా ఆలోచన చేయాలి. ఇలా కంటి వెలుగు కార్యక్రమం ఎక్కడైనా ఉన్నదండి ఇండియాలో? మన దగ్గర ఎప్పుడైనా ఉందా కంటి వెలుగు కార్యక్రమం? ఊహలో కూడా ఆలోచించినమా? వాస్తవానికి నాకు ఎవ్వరు చెప్పలేదు, నేనే సమాజం నుంచి నేర్చుకున్నా. గజ్వేల్లో ఎర్రవేలి అని ఒక చిన్న ఊరున్నది, దాన్ని దత్తత తీసుకొని కొద్దిగా మంచిగా చేద్దామని చేస్తుంటే ఆ గ్రామస్తులకు నమ్మకం కలిగించడానికి నేను ఆడ ఫ్రీ ఐ క్యాంప్ పెట్టించినాం, శిబిరం పెట్టించినాం. చిన్న ఊరు, 227 మంది వెళ్ళిండ్రు, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ చదువుకునే పిల్లలు. ఆ పిల్లలను పాపం సార్లు కొడుతుండ్రు, నువ్వు మొద్దున్నవురా అని తల్లిదండ్రులు తిడుతుండ్రు. సంగతి ఏంటంటే మనకి దృష్టి పాపం మంచిగా లేదు. చూసిన తర్వాత అద్దాలు ఇస్తే వాడు అంకులు ఇప్పుడు మంచిగా కనబడుతున్నట్టు నాకు చాలా బాధ కలిగింది. తర్వాత హెల్త్ మినిస్టర్ను, హెల్త్ డిపార్ట్మెంట్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టింది. ఏమిరా భయ్, ఒక ఊర్లోకి ఇంతమంది వెళ్ళిండ్రు, మరి మొత్తం మన 10 జిల్లా అంటే ఇప్పుడు 31 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ కండ్ల సంగతి ఏంది, కండ్ల జబ్బులు ఏంది, ఏమైనా అధికారమో ఆధారమో ఉన్నది అంటే ఎవరి దగ్గర లెక్కలేదు, నా పత్రం లేదు. అంతకుముందు అంత గొప్ప గవర్నమెంట్ నడిచింది. అప్పుడు నాకు నేనే ఆలోచించి 2 నెలలు ఎట్లా జరగానో ఎండ్ టు ఎండ్ ఆ డాక్టర్లు టీంలు ఎట్లా పోవాలి, ఊళ్ళకి ఎట్లా పోవాలి, ఎన్ని అద్దాలు పడతాయి, ఏం పడతాయి అని లెక్కలు తీసి ఇలా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించినాం. పొద్దున నేను పేపర్లో చూసిన, ఇప్పటికీ దగ్గర దగ్గర 91 లక్షలు 92 లక్షల మందికి చూసినారు, మిగిలిన వాళ్ళకు కూడా చూస్తారు. రాష్ట్రం అంతా ఈ మనిషి ఆ మనిషి లేదు, దానికి కులం లేదు, మతం లేదు, ధనవంతుడు పేదవాళ్ళు లేదు, అందరు కూడా వస్తుంది కంటి వెలుగు కార్యక్రమం. మిమ్మల్ని అక్కడికే మిమ్మల్ని వదిలిపెట్ట నేను. దీని తర్వాత ఇంకో టీం వస్తుంది, డాక్టర్లు చెవు ముక్కు గొంతు ఈఎన్టీ అంటారు, ఈఎన్టీ డాక్టర్ల టీం కూడా వస్తుంది. అందరు చెక్ చేస్తారు, ఊళ్ళలో ఫ్రీగానే చేస్తారు, మందులు ఇస్తారు, అవసరమైతే ట్రీట్మెంట్ చేస్తారు. దాని తర్వాత ఇంకో డాక్టర్ టీం కూడా వస్తుంది, డెంటల్ డాక్టర్ అంటే పంట డాక్టర్లు కూడా వస్తారు, మొత్తం చెక్ చేస్తారు ప్రతి మనిషికి కూడా. అంటే ఎందుకోసం పట్టించుకోం మనం, జనరల్గా మనకు అలవాటు లేదు. మెడికల్ కేర్ అంటే నిర్లక్ష్యం చేస్తాం. ఒక ముసలాయన నా మీద వాడు ఏడ్చిండు, ఎందుకు ఏడుతున్నావు అని అడిగితే నేను టీవీలో నువ్వు చెప్పంగా ఇన్న బిడ్డ అని సంతోషపడ్డాడు. కంటి వెలుగు గురించి దాని ప్రోగ్రాము ఆ గజ్వేల్ల మల్కాపూర్ అనే ఊళ్ళో ప్రారంభం చేసి అక్కడ ఉపన్యాసం చెప్పిన నేను. ముసలోళ్ళు ఇంట్లో ఉంటారు పాపం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, జర కళ్ళు మంచి కనబడుతావు చూపెట్టాలి, ఇంక నువ్వు ఏం చేస్తావు, రాజ్యం వెళ్తావా, నీకెందుకు సపరేట్ కూర్చో అంటారు. నేను ఏం చెప్పినట్టు అట్లా అనద్దు, వాళ్ళకే పాపం ఎక్కువ అవసరం ఉంటుంది ముసలోళ్ళకు, ఆవులకి ఇవాళకి ఓంగరాంగా పడి అంటే ఆయన తుంటిరుగుతుంది, ఇబ్బందుల పాలవుతారు, కాబట్టి వాళ్ళకి అద్దాలు ఇప్పియాలి అని చెప్పిన నేను. ఆ మాట నేను చెప్పింది టీవీలో అయినట్టు నేను కనబడంగా ఆయన మీద పడి ఏడ్చింది. మానవీయ కోణం ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం తీసుకున్నాం. రేపు ఈఎన్టీ డాక్టర్ల బృందం వస్తుంది, డెంటల్ డాక్టర్ల బృందం వస్తుంది, దాని తర్వాత ఇంకోటి ఫైనల్గా మంచి బృందం వస్తుంది, పెద్ద బృందం వస్తుంది. తెలంగాణలో ఉండే మగ ఆడ ప్రతి మనిషి యొక్క బ్లడ్ శాంపుల్స్, బీపీ, షుగర్ లెవెల్స్ మొత్తం కూడా రికార్డు చేస్తారు. టైం పడుతుంది, ఒక 6 నెలలు ఆడబడతాయి పట్టణం కాక, కానీ రికార్డు చేస్తారు. చేసి మొత్తం కంప్యూటరైజ్ చేస్తారు. అట్లా చేస్తే లాభమైంది, మన శివంపేట అని పోయి గడ తూపురాని కడని చక్కర అయిందనుకో, కాపాడాలి, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇవ్వాలి, బతికియాలి అని ముఖం చూసి ఆ ఫోటో పెట్టి కొడితే రిసెంబ్లెన్స్ ఒక బటన్ కొడితే 1 సెకండ్ లోపల ఆయన బ్లడ్ గ్రూప్ ఏంది, ఆయన షుగర్ ఏంది, ఆయన బీపీ ఏంది మొత్తం వచ్చేస్తుంది. ఎమర్జెన్సీకి అప్పుడే బ్లడ్ ఇస్తారు, ఆ మనిషిని కాపాడతారు. ఇవి గిట్లా ఆలోచిస్తున్నాం, ఈ పనులు జరగాలని కోరుతున్నాం. ఇవి చేయొద్దటిగా, ఈ పనులు కావద్దట, వాళ్ళు ఉన్నప్పుడు పట్టించుకోలే, ఇప్పుడు కావద్దట. దయచేసి మీరు ఆలోచన చేయాలి. రైతు బంధు స్కీమ్ మన జిందగీలు అనుకున్నామా? ఇలా వ్యవసాయ ట్రాక్టర్ల ట్యాక్స్ రద్దు చేసినాం, రైతులకు పంటలు మంచిగా పండాలి, 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాలి, వస్తాయి గ్యారంటీగా. మదన్ రెడ్డి నా ఎంబడబడి హల్దీవాగ్ మీద, మంజరి మీద ఒక 12 చెక్ డ్యాములు మంజూరు చేయించారు. అయితే అన్నీ అయిపోతాయి. హరీష్ రావు మంత్రి అయింది ఉన్నాడు కాబట్టి 6 నెలలు 8 నెలలు మొత్తం చుక్తగా అయిపోతాయి. మొదలైతే ఇప్పుడు పనులు ఎలక్షన్ తెల్లారని షురు అయిపోతాయి. అట్లే మీకు కాళేశ్వరం నీళ్ళు కూడా మీకు వస్తున్నాయి.
1,00,000 ఎకరాలకు ఒక చిన్న లిఫ్ట్ పెడితే ఇంకా లక్షకు పోతుంది. అది 70,000 కాలువదారునే వస్తున్నాయి. ఇంకో 30-40 వేల ఎకరాలు ఇంక ప్రతి నియోజకవర్గానికి 1,00,000 పైన రావాలి. కాబట్టి అవి కూడా వస్తాయి. డెఫినెట్గా మీకు నర్సాపూర్ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల గోదావరి నీళ్ళు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తాను. బంగారం లాంటి భూములు నర్సాపూర్ తాలూకా, మంచి భూములు. ఏం చెరుకు వండేది ఒకటి జమాన్లా, బెల్లం కడాయిలు ఎన్ని ఉండే. నేను కూడా తిన్న పువ్వు బెల్లం కౌడిపల్లి కాడ. ఎక్కడ పోయింది అంత నా మాయమే, అంత ఆగమాగం అవుతుంది. ఇంత మంచిగా పాల్గారినట్టుండే భూములు, పంటలు 800-900 ఫీట్లు వేయాలి ఇక బోరు. ఆ గతి అయింది ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కూడా దరిద్రాలు పోవాలి. భూగర్భ జలమట్టం లేవాలి. రైతు బీమా ఎన్నడూ కూడా ఆలోచన చేయలేదు. ప్రపంచంలో కూడా ఏడలేదు, ఇండియాలో ఏడలేదు. నరేంద్ర మోడీకి కూడా చెప్పిన నేను ఓసారి మంచిగా ఛాయ్ పోసి మాట్లాడి చెప్పిన, ఏమేమి చేస్తే మంచిగా ఉండదని అడిగిండు. నువ్వు చేస్తలేవు కదా నాకు అర్థం కానీ ఏం చేయమంటే రైతులకు చేయి ఏం బాయని చెప్పిన నేను. తీయాలి ధైర్యం లేదా ఆయన. ఇంకా పంటల బీమా కూడా చక్కగా లేదా. పంట నాశనం అయితే దానికి 96 కానులు పెట్టిండ్రు. మేము ఆమోదం నుంచి కొట్లాడుతాం కానీ ఇప్పుడు ఇంటలో నువ్వు చెయ్యి అని చెప్పాను. ఫసల్ బీమా అని పెట్టిండు, అది కూడా సగం చక్కదనం లేదు. రైతు బీమా పెట్టినాం మన చేతులు ఉంది కాబట్టి. ఒక పావెకరం ఉన్న రైతు కావచ్చు, అర్ధెకరం ఉన్న రైతు కావచ్చు, 1 ఎకరం ఉన్న రైతు కావచ్చు. ఆయన చనిపోతే మామూలుగా సహజంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు వాళ్ళకి వారం లోపల వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నాకు పొద్దుగాలు ఇచ్చిన సిటీ జేబులున్నది. ఇవాళ వరకు 3,953 మందికి ఈ స్కీమ్ ద్వారా లాభం జరిగింది. వాళ్ళు 2 చేతులెత్తి దండం పెడుతున్నారు. మేము చచ్చిపోతే, మా ఆయన చచ్చిపోతే మాకేం రాదు, బదార పడతాం అనుకున్నాం. కానీ ఇలా 5 లక్షలు మేము ఏ దరఖాస్తు కోలే, ఆడ దఫ్తర్ పెట్టలే, ఎవరికి 10 రూపాయలు లంచం ఇయ్యలే, ఆటోమేటిక్గా వచ్చి మా బ్యాంక్ ఖాతాలు పడ్డాయి 5 లక్షలు అని చెప్పి వాళ్ళు అద్భుతమైన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పనులు చేసినాం. ఓట్లు అనగానే, ఎలక్షన్ అనగానే గాలి గాలి కాదు. మీకు అందరికీ నేను దండం పెట్టి చెప్తున్నా, దయచేసి విచారించాలి. ఎప్పుడు ఏం జరిగిందో, ఏ గవర్నమెంట్లో ఏం పని అయిందో ఆలోచన చేయాలి. ఉట్టిగా ఇష్టమంచినట్టు ఏదో గాలికి ఓటు వేయద్దు. నిదానంగా కూర్చొని మంచిగా చర్చ చేసి ఏది చేస్తే మనకు లాభమో గదే చేయాలి. ఒక్కటే నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. మన ముత్యంరెడ్డి గారు మాజీ మంత్రి ఇక్కడనే కూర్చున్నాడు. ఆయన నిజాయితీపరుడు, మంచోడు, మంచి రైతు. ఆయన సేవలు వినియోగించుకుంటే నేను బాగా ఈ రైతులకు జరిగే పని ఏదైతే ఉందో, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితి క్యాబినెట్ హోదాతోని ఆయన నాయకత్వంలో పనిచేస్తుంది. రేపు గ్యారంటీగా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన తపన ఉండే వ్యక్తి, తండ్రాడతాడు, కావాలనే కోరిక ఉంది మనసులో. నేను మీకు ప్రామిస్ చేసి చెప్తా ఉన్న అందరికీ కూడా, నేను బతికున్నంత వరకు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఈ తెలంగాణ రైతులు ధనవంతులయ్యేదాకా నేను వదిలిపెట్టా. ఇక మన పటేళ్ళు మనం చూస్తున్నాగా తువాలు వేసుకొని పంచభుజం వేసుకొని తిరుగుతారు, ఏదో ఇజ్జత్ పోతే బయట అని. ఎవరు చక్కగా లేడు. ఎవరు వెనక మరి చూసినా 5 లక్షలు 4 లక్షలు అందరూ అప్పే. నాకు తెలియదు, నేను కాపోనే కదా. ఏ రైతు పరిస్థితి చక్కగా లేదు. అందుకే మీకు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా నేను మీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంటికి పంపించిన, మీ ఊరికే పంపించిన. చరిత్రలో ఎవడెప్పుడు ఇయ్యలే. మీ రైతు బంధు చెక్కులు కూడా మీ ఊర్లోనే పంచిపించిన. మీరు ఎవరు దఫ్తర్ల చుట్టూ తిరగలే. ఇప్పుడు కూడా చెక్కులు మీ బ్యాంకులనే పడుతున్నాయి. ఎలక్షన్ ఉంది కాబట్టి మీ బ్యాంకులో జమ అవుతున్నది. మీకు తెలుసా విషయం? కొన్ని పట్టాలు కొద్దిగా మిగిలి ఉన్నాయి. కోర్టు పంచాయతీలో మన్నో మశానం ఉన్నాయి. కొంతమంది గిరిజన సోదరులు పాపం భూమి 30 ఏళ్ళు దున్నుకుంటాను. అటు అడవి శాఖ పంచాయతీ, వీడి పంచాయతీ, వాడి పంచాయతీ ఉన్నది. ఇక్కడ మీ నర్సాపూర్లో లేదు. ఈ పంచాయతీ ఆదిలాబాద్లో ఉన్నది, ఖమ్మంలో ఉన్నది, వరంగల్లో ఉన్నది. ఇలా నిజామాబాద్లో కూడా వాళ్ళు మొత్తుకుంటారు. లంబాడ సోదరులకు, ఇతర అడవి దున్నుకున్న వాళ్ళకి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. దాని చట్టం ఉంది, చేయొచ్చు, మనసుంటే చేయొచ్చు. ఎన్నికలైన తర్వాత 6 నెలలలోపు ఈ అటవీ భూముల బాబత్ పంచాయతీలను ఒడగొట్టి మీకు కూడా న్యాయం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు కూడా రావాలి, రైతు బంధు రావాలి, బీమా రావాలి, మీకు కూడా అన్ని వర్తించాలి, బ్యాంక్ లోన్ దొరకాలి, మీరు కూడా బతకాలి. మీరు కూడా బిడ్డలే, తెలంగాణ బిడ్డలే, అందరం బతకాలి. ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ చేద్దాం. నేను మీకు మనవి చేస్తా ఉన్నా,
24 గంటలు ఫ్రీగా ఇచ్చి తీరుతాం రైతులు ధనవంతులయ్యేదాకా. 1,00,000 ఎకరాలకు నీళ్లు తెచ్చి తీరుతాం. ప్రతి రైతు తన బాకీలు కట్టి తన బ్యాంక్ అకౌంట్లో 5 నుంచి 10 లక్షలు సిలకుంటే అది బంగారు తెలంగాణ. అది నా కళ. అది ఈ తెచ్చిన తెలంగాణ గట్ల పచ్చబడాలి, 1 కోటి ఎకరాలు పచ్చబడాలి, ఈ విధంగా రావాలి. పనులు జరిగినాయి, మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. తండాలకు రోడ్లు చక్కగా ఉండేనా నర్సాపూర్లో? ఈ పటేల్ నా ఎంబడవాడి 50 కోట్లు ప్రత్యేకంగా తెచ్చి చాలా వరకు రోడ్లు చేయించింది. రెవెన్యూ డివిజన్ కావాలని నాతో పెద్ద లడాయి పెట్టిండు, సాధించండి మీకు ఇచ్చిండు. అదేవిధంగా నర్సాపూర్ మున్సిపాలిటీ కావాలి, నర్సాపూర్ అభివృద్ధి కావాలని చెప్పి మున్సిపాలిటీ కూడా చేయించిండు. నర్సాపూర్లో బస్సు డిపో కావాలని నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దండలాడుతున్నాం, కాలే. కానీ ఇప్పుడు అవుతుంది, అయిపోతుంది, 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ డిపో కూడా అయిపోతుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. నేను మీ అందరిని ఒకటే ప్రార్థిస్తూ ఉన్నా, న్యాయం ధర్మం ఆలోచించి మనకు మంచి జరగడం కోసం, మంచి పనులు జరగడం కోసం అన్ని వర్గాలు, అన్ని ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరం బాగుండాలి, అందరం సంతోషంగా ఉండే తెలంగాణ కావాలి. దానికోసం పేద వర్గాలు కావచ్చు, రైతాంగం కావచ్చు, అందరం మంచిగా ఉండే తెలంగాణ కోసం మీరు టీఆర్ఎస్ను బలపరచమని నేను కోరుతా ఉన్నా. మదన్ రెడ్డి నాకు చాలా ఆత్మీయుడు, మీకు తెలుసు. నా కుటుంబ సభ్యునిలాగా ఉంటాడు, నాకు ఇంటి మనిషిలాగా ఉంటాడు. మురళీ యాదవ్ కూడా చాలా మంచి కార్యకర్త, యాక్టివ్ కార్యకర్త. మురళీ యాదవ్, మదన్ రెడ్డి మీరందరూ కలిసి బ్రహ్మాండంగా పనిచేయాలి, గొప్ప విజయం సాధించాలి. మురళీ యాదవ్ రాజకీయ భవిష్యత్తు కూడా నా బాధ్యత నేను చెప్తా ఉన్నా. అతను కూడా మంచి బీసీ నాయకుడు, మంచి క్రియాశీల కార్యకర్త కాబట్టి ఆయన భవిష్యత్తు కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, తప్పకుండా అతను కూడా మంచి స్థానానికి తీసుకెళ్తా. వృత్తి పనులను నాశనం చేసిండ్రు, గీత వృత్తి పోయింది. షీపు లిక్కర్ లాబీలకు తల ఒగ్గి హైదరాబాద్ రంగారెడ్డి కళ్ళ దుకాణాలన్నీ మూసిండ్రు, మళ్ళీ తెరిపించినాం. గీత కార్మికులకు ఉండే చెట్ల రకాన్ని మొత్తం రద్దు చేసినాం. చేనేత కార్మికులు చచ్చిపోయినరు, ఇలా బంద్ అయింది. వాళ్ళకి సగం ధరకే నూలు రంగులు సప్లై చేస్తూ ఉన్నాం. వాళ్ళు నేసిన బట్టలు ప్రభుత్వమే కొంటా ఉన్నది. హైదరాబాద్ సిటీకి మీరు నంబర్ నేను చెప్తే ఈ మాట, హైదరాబాద్ సిటీకి రోజు 650 లారీల గొర్రెలు వస్తాయి. యాడికెళ్ళి? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఆడికెళ్ళి వస్తాయి. నేను అడిగిన అట్టెట్లు వస్తాయి రే భయ్, నాకు అర్థం కాదు. మన గుల కుర్మలు లేరా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 30 లక్షల మంది ఉన్నారు. మరి 30 లక్షల గుల కుర్మలు మనకుండగా మరి వేరే రాష్ట్రాలకు గొర్రెలు ఎట్లు వస్తాయి? గత గవర్నమెంట్లు పట్టించుకోలేదు సార్, అందుకే వస్తుంది. 4,000 కోట్లతోని ఇలా 70 లక్షల గొర్రెలు తెచ్చి మా యాదవులకు పంచినాం. అవి 40 లక్షల పిల్లలు పెట్టినాయి. 1,10,00,000 గొర్రెలు అదనంగా తయారైంది. ఎన్ని లాభాలు దాంతో? మన యాదవుల సంపద పెరుగుతుంది, సేంద్రియ ఎరువు పెరుగుతుంది, మన భూమి సారం తగ్గకుండా ఉంటుంది, అనేక రకాలుగా ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలంటే డైలాగులు కొడితే కాదు. రైతు బాగుండాలి, రైతు చుట్టూ ఉండేటువంటి వృత్తి పని వాళ్ళు బాగుండాలి. తెలంగాణలో ఏ గ్రామాన్ని శిరసగం రాత్రి పోయి కొట్టినా ₹1 కోటి నగదు ఉన్నది ఈ ఊరు లేనటువంటి గ్రామాలు కావాలి. అవి నిజమైన పట్టుకొమ్మలు. అవి అయితే సంతోషం. వాటిగా నాకు ఓటు గుద్దు, నీ నెత్తి మీద నేను గుద్దుతా. ఇక 70 ఏళ్ళు చూస్తాం, చూడలేదా కంబైన్డ్ స్టేట్లా? మస్తు చూసినాం కదా. కొత్త కాంగ్రెసా, కొత్త చంద్రబాబు నాయుడా? కొత్త కథ ఏం లేదు ఇంట్లో. గోల్మాల్ కావద్దు దయచేసి. మీ అందరితో కోరుతా ఉన్నా, నాకు చాలా ఆత్మీయమైన వ్యక్తి కాబట్టి మదన్ రెడ్డి నియోజకవర్గంలో పనులు ఆగాయి. గ్యారంటీగా మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఒక మాట మదన్ రెడ్డి గారు కోరిండు, సార్ నా నియోజకవర్గంలో మా సాయిపేట ప్రజలు మాకు మండలం కావాలని కోరుతున్నాను అడిగిండు. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, మనమే గవర్నమెంట్కి వస్తున్నాం, అందులో ఏం డౌట్ లేదు. మా సాయిపేటను 15 రోజుల్లో మండలం చేసి మీకు అప్పగిస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నా. మీరేం చింతించే అవసరం లేదు, అది కూడా పోదాం. పనుల గురించి మేము ఇదే కోరుతున్నాం, ఈ మాటను మీరు విచారించాలి. ఇలా మదన్ రెడ్డి గారు అడిగిండు, నేను నిర్ణయం తీసుకున్నా. డిసెంబర్ 11 రిజల్ట్ అవుట్ అయితే జనవరి 15 లోపల 26 జనవరికి మా సాయిపేట మండలం మీద జెండా ఎగిరేసే బాధ్యత నాది.
ఇది ఎట్లా సాధ్యమైంది? నిర్ణయం తీసుకునే అధికారం తెలంగాణలో ఉంది కాబట్టి. అదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందా ఇట్లా? వాళ్ళు కూసోవాలంటే కూసోవాలి, లేవాలంటే లేవాలి. ఢిల్లీ చేతుల గులాములు. ఆఖరి దీనికి పోవాలంటే కూడా ఢిల్లీకే పోవాలి. ఏమి నడవదు వాళ్ళకి. టిక్కెట్లు కూడా వాళ్ళే ఇచ్చిరా మొన్న. టిక్కెట్లు కూడా ఢిల్లీలో ఇస్తారు. వాళ్ళ చేతిలో వాళ్ళే ఉండరు. కాబట్టి మన అధికారం మన చేతిలో ఉండాలి. ఉంటేనే డెఫినెట్గా నిర్ణయాలు తీసుకుంటాం. మాకు బాసులు ఢిల్లీలో లేరు, మాకు బాసులు విజయవాడలో లేరు. మా ముందు కూర్చున్నారే మీరే మా బాసులు. తెలంగాణ ప్రజలే మా బాసులు. మన ప్రజలు, మన రైతులు ఏది కోరుతారో, వాళ్ళకి ఏది లాభమో గా నిర్ణయం మేము తీసుకుంటాం. మేము వేరే తీసుకోం. నాకు ఒకటి ఇంగ్లీష్లో చెప్పిండు, నో వీ కెనాట్ గివ్ ఫ్రీ పవర్ టు అగ్రికల్చర్ సార్, డోంట్ గివ్ 24 hours. నేను చెప్పిన నీ ఏమని ఇంగ్లీషులు గజం లోపల పాత్ర పెట్టు, అవసరమే లేదు. 24 hours ఫ్రీ పవర్ ఇచ్చి తీరాలి. మళ్ళీ మాట్లాడితే కొడతా కొడక అని చెప్పిన నేను. చేయనియరు, మీకు తెలియదు. చేద్దామంటే కూడా చేయనియరు. దమ్ము కావాలి, ధైర్యం కావాలి, మొండితనం కావాలి. నేను చేయలే. 10 జిల్లాలు ఉంటే 31 జిల్లాలు చేసినాం. రెవెన్యూ డివిజన్లు చేసినాం, మండలాలు పెంచినాం. రేపు మాసాయిపేట కూడా గ్యారంటీ మండలం అయిపోతుంది. ఆ పద్ధతిలో చేస్తాం. అందరు కలిసి దయచేసి చాలా పెద్ద మేయడుతోని మదన్ రెడ్డి గారిని గెలిపియారు. మీ నరసాపురం పక్కకే నేనున్న గజ్వేల్. నేను గరీబ్ గారిని. నేను మొత్తం తెలంగాణ తిరగాలి. నా ఎలక్షన్ మన ముత్యంరెడ్డి సాబ్ కొట్లాడుతున్నాడు గజ్వేల్లో. ఆ గజ్వేల్ కూడా మీరు ప్రచారం చేయాలి. నా వంతుకు చేత రాజులేదా? శివంపేట బందికే తూపురాన్నది. మీ ఎమ్మెల్యే ఎట్లయినా గెలిచే పోయిండు. ఏమి రండి, ఇంత మంది వచ్చిన ఇంక కాగుతుంది ఎలక్షన్ అయిపోయిన కింద లెక్క. ఇంకొక చివరి మాట చెప్పి నేను ముగిస్తా. మా ముత్యంరెడ్డి గారు ఉన్నారు, ఆయనకు కూడా తెలియాలి. నేను ఏం కోరుతున్నా అంటే, నీళ్ళు వస్తాయి గ్యారంటీ, కరెంటు మంచిగా ఉంటుంది, ఎరువులు అందుతాయి, అన్నీ మంచిగా ఉంటాయి. నీళ్ళ మంత్రి మీ జిల్లాలను కాబట్టి దాన్ని డోకలేదు. అయితే మరి పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. అది ఎట్లా మరి? ఇప్పటి ముప్పటిగా పండుతుంది. దానికి ఎక్కడ ఏ పంట వేయాలనో అక్కడ గదే వేయాలి. క్రాప్ కాలనీ చేయాలి. చేస్తారు. ముత్యంరెడ్డి గారి దగ్గర చేపిస్తాను. చేసి మంచి అనువైన పంటలు పండించి మనం పండించే ప్రతి గింజ ఆన్ డిమాండ్ అమ్ముడు పోవాలి. కూరగాయ కానీ, ధాన్యం కానీ, కాటన్ కానీ, ఇంకోటి కానీ. నేను ఏం చెప్తున్నా అంటే, రేషన్ డీలర్లు మా కడుపు నిండుతలేని వాళ్ళు ఎడతాను. పసుపు కొందామంటే కల్తీ, మిరప్పొడి కొందామంటే కల్తీ, ఏ పాలు కూడా కల్తీ చేస్తాను దరిద్రులు ఇవ్వాలి రేపు. ఈ కల్తీ బాధ పోవాలంటే మన పంట మనమే లోకల్గానే ఏ తాలూకా ఆ తాలూకా 2, 3, 4 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి, తయారు చేయాలి. మంచిగా మన డీలర్ల ద్వారా ప్రతి గ్రామంలో వెనకడ అగ్ మార్కెట్లను అట్లా సప్లై చేయాలి. మంచి కల్తీ లేని సరుకు దొరుకుతుంది, రైతులకు ధర దొరుకుతుంది, ఐకేపీలో పనిచేసే మహిళలకు పని దొరుకుతుంది చేతి నిండా. అందులో పనిచేసే పోరగాళ్ళు కూడా మంచిగా ఉద్యోగస్తులు అయిపోతారు. 5-6 వేల మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా పర్మనెంట్ చేసి జాబ్స్ బ్రహ్మాండంగా చేస్తాం. తద్వారా తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోవాలి వేరే రాష్ట్ర ప్రభుత్వాలు. ధనవంతులైన రైతులు ఎక్కడన్నారంటే తెలంగాణలోనని చెప్పాలి. ధనవంతులైన గొల్ల కుర్మలు ఎక్కడన్నారంటే తెలంగాణలోనే పేరు రావాలి. అద్భుతంగా ఎక్కడ పని నడుతుందంటే తెలంగాణలో నడుతుందని రావాలి. ఇవాళ మిషన్ భగీరథ మనం అనుకున్నామా మన జన్మల? నర్సాపూర్లో దాదాపు 95% పైన అయిపోయింది. ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, ప్రతిరోజు వస్తున్నాయి కదా. నరేంద్ర మోడీ కనవడలేడు నిన్న. మరి నరసాపురం దొరకచ్చి తాగిపిస్తాం నీళ్లు. ఆ విధంగా మిషన్ భగీరథ కార్యక్రమం కూడా అయింది. శాశ్వతంగా మంచినీళ్ళ పీడ పోయింది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా జరిగే ఈ రాష్ట్రాన్ని మరింత గొప్పగా తీసుకొని పోవాలని చెప్పి, న్యాయబద్ధంగా తీసుకొని పోవాలని చెప్పి ఈ ఎలక్షన్ నేనే తెచ్చినా. దయచేసి నా ప్రార్థన, కష్టపడి తెలంగాణ తెచ్చినాం కాబట్టి, గర్జుంది కాబట్టి, చేసుకోవాలనే తపన ఉంది కాబట్టి మీ తీర్పు నేను కోరిన. మీ తీర్పులో నర్సాపూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కోటేసి మదన్ రెడ్డి గారిని గెలిపించండి. మీ గజ్వేల్ లాగా, సిద్దిపేట లాగా నర్సాపూర్ తయారు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అన్నీ కూడా చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందామని కోరుతా ఉన్నా. కాలాతీతమైంది. మళ్ళీ రేపు నేను ప్రచారానికి వెళ్ళాలి.
కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలి దయచేసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని మామూలు మెజార్టీతో కాదు మంచి మెజార్టీతోని మదన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే ధన్యవాదాలు థ్యాంక్ యూ